ఆయన ఏడీసీపీగా పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యారు. అయినా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో చక్రం తిప్పుతున్నారు. అధికారిక సమావేశాల్లో పాల్గొంటూ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో అధికారి తీరు ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. పదవీ విరమణ చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇంటికే పరిమితం అవుతారు. కానీ రిటైర్డ్ అడిషనల్ డీసీపీ ఏవీఎల్ ప్రసన్న కుమార్ మాత్రం తన కుర్చీని వదలటం లేదు. నేటికి కూడా విధుల్లో కొనసాగుతూ ఉండటం పోలీస్ శాఖలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. 10 రోజుల క్రితమే ఉద్యోగ విరమణ చేసిన ప్రసన్న కుమార్ ప్రస్తుతం అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ సౌకర్యాలను కూడా అనుభవిస్తున్న తీరు పోలీస్ శాఖ అధికారులతో పాటు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లా పోలీస్ కమిషనరేట్ పెద్దలు, డీజీపీ కార్యాలయ పెద్దల ప్రోద్బలంతోనే ప్రసన్న కుమార్ ధైర్యంగా విధులకు హాజరవుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ ఏడీసీపీగా ప్రసన్న కుమార్ ఏడాది క్రితం విధుల్లో చేశారు. ఆగస్టు 31న ఆయన పదవి విరమణ పొందారు. అయితే ప్రసన్న కుమార్ ను ఓఎస్డీగా నియమించి విధుల్లో కొనసాగేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నెల రోజుల క్రితం జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పారు. కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులేమీ డీజీపీ కార్యాలయం ఇవ్వలేదు. కానీ తనను ఖచ్చితంగా ఓఎస్డీగా నియమిస్తారనే నమ్మకంతో ఆయన విధుల్లోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారిక వాహనాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా ఆయన వినియోగిస్తున్నారు. ఓఎస్డీ అధికారిక ఉత్తర్వులు తెచ్చుకునేందుకు ప్రతిరోజు ప్రభుత్వ వాహనంలోనే డీజీపీ కార్యాలయానికి వెళుతున్నారు. అక్కడితో ఆగకుండా నేరుగా ఏడీసీపీ కుర్చీలో కూర్చుని ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ఆయనే విధులు కేటాయిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ప్రతిరోజు నిర్వహించే సెట్ కాన్ఫరెన్స్ కు హాజరవుతూ ట్రాఫిక్ పై వివరాలను వెల్లడిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జి స్థాయి అధికారులు రిటైర్ అయితే మరుక్షణం నుంచే ఇళ్లకే పరిమితం అవుతారు. రిటైర్డ్ అధికారులతో ఏదైనా అవసరం ఉంటే ఓఎస్డీగా నియమించి వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఓఎస్డీ నియామకం లేకపోతే ఇంటికే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రసన్న కుమార్ విషయంలో పూర్తి విరుద్ధంగా జరుగుతున్న తంతు పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోయినా నేటికి విధుల్లో కొనసాగుతున్న వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత జరుగుతున్నా పోలీస్ కమిషనర్, డీజీపీ సైతం నోరు మెదపకపోవడంపై పోలీసుల్లో చర్చకు దారితీసింది. ఏ ఇద్దరు పోలీసులు కలిసినా వారి మధ్యలో ప్రసన్న కుమార్ చర్చే నడుస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసుల్లో ఈ చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ప్రసన్న కుమార్ తాజా తీరును కొందరు పోలీసులు ధైర్యం, తెగువగా కీర్తిస్తుంటే మరికొందరు అవినీతి సొమ్ము వాటాల గురించి చర్చించుకుంటున్నారు. మొత్తానికి ప్రసన్న కుమార్ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవటం లేదు. దీంతో ఆయన వెనకాల పెద్దోళ్ల అండదండలు ఉన్నాయనే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మరి ఇప్పటికైనా ప్రసన్న కుమార్ కు ప్రత్యేక అనుమతులు, అధికారాలపై డీసీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.